ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి. సర్వ ఋషిభ్యో నమ, సర్వ గురుభ్యో నమ, సర్వదేవతాభ్యో. శ్రీరామ క్రియాధ్యానం. శ్రీరామ రామ రమేతి, రమే రామ మనోరమే, సహస్రరామ నామ తత్తుల్యం, శ్రీరామ వరానని. 1000 సార్లు ఆ యొక్క విష్ణు సహస్రనామం పారాయణ చేసేదాన్ని. ఆ యొక్క రామాని ఒక్కసారి అంటే దాంతో సమానం. రామనామం, రామ అంటేనే అంత గొప్ప ఫలితం అని చెప్పారు. ఇంకా అది బ్రహ్మాండ పరం. బాహ్యంగా రాముడు అయోధ్యలో పుట్టి ఆయన విష్ణు అవతారం, శ్రీ మహావిష్ణు. ఆయన శంకు చక్ర, ఆ యొక్క శంకు చక్రాలు, నాగిపడిగ, ఇంకా ఆయనకు ఉండేటటువంటిది గద, శంకు చక్ర గదా హస్తాలు, నాగిపడిగ. ఇవన్నీ 4 ఆయనకి. ఆ 3 శంకు చక్రాలు, నాగపడిగ, ఈ 3లే. లక్ష్మణుడిగా నాగపడి, భరత శత్రుఘ్నుడు ఈ యొక్క శంకు చక్రాలు, భరత శత్రుఘ్నులుగా. ఈ విధంగా బాహ్యంగా ఆయన రాక్షస సంహారం చేసి ఋషుల్ని, ధర్మాన్ని స్థాపించారు. ధర్మాన్ని స్థాపించి ఆయన ప్రతి ఊర్లో కూడా ఆ రామాలయం, సీతారామాంజనేయులు ఆదర్శ దంపతులు. ఆ విధంగా ప్రపంచానికే ఆ రామాయణం మార్గదర్శి. శివపురాణం లాగా, విష్ణు పురాణం లాగా రామాయణం కూడా ఆదర్శం. దాంట్లో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ఎన్నో ధర్మాలు, కుటుంబ వ్యవస్థ, రాజకీయం వ్యవస్థ, ఆధ్యాత్మిక వ్యవస్థ, యోగా, ప్రాణాయామం, అట్లా రహస్యాలు ఉన్నాయి దాంట్లో, ఎన్నో దాగి ఉన్నాయి. మనుషుల యొక్క గుణాలు, నడవడిక, ధర్మాలు, ప్రేమ అన్నీ ఉన్నాయి. అందుకని ఆయన రామనామం, రామ అనే శబ్దాన్ని సూర్యచంద్రులు ఉన్నాయి, అగ్ని జలం ఉంది. ఈ 2 కలిస్తేనే ఈ ప్రపంచం. ఉదయం బ్రహ్మాండ పరంగా రామనామంకి ఎంత ఉందంటే, రామ రామ అంటే మన శరీరంలో వైబ్రేషన్స్ వస్తాయి, అరుణ కాంతి పుడుతుంది. బాహ్యంగా గుళ్ళో శక్తి వస్తుంది, ఆ గ్రామానికి శక్తి వస్తుంది. ఏ ఇంట్లో చేస్తే ఆ ఇంట్లో శక్తి వస్తుంది రామనామం. అయితే దీని మర్మాన్ని ఈశ్వరుడు ఆ రామ, శ్రీరామ రామ రమేతి, రమే రామ మనోరమేతి, ఈ శ్లోకంలో ఉండే భావాన్ని ఈశ్వరుడు చేశారు. శివుడు ఎప్పుడు అదే స్థితిలో ఉంటారు, రామనామాన్ని చెప్తూ ఉంటారు. అంటే రామ అంటే అంతర్గతంగా బ్రహ్మాండం, పిండాండం 2 ఉన్నాయి. ఈ బ్రహ్మాండాలు, పిండాండాలు ఉన్నాయి, ఎన్నో జీవరాశి, క్రిమి కీట పశు పక్ష మానవ. ఈ మానవుడు అత్యున్నతమైన స్థానంలో. మనకి మన లోపల కూడా బాహ్యంగా సూర్యచంద్రులు ఉన్నారు, నవగ్రహాలు, తుప్పాలు, మనలో కూడా ఉండదు. లోపల శరీరం, ప్రతి శరీరంలో ఉండదు, ప్రతి జీవరాశి. ఆ సూర్యుడే కుడి ముక్కు, చంద్రుడు ఎడమ ముక్కు. ఈ 2 కలిపితే రామ అనే శబ్దం నోటితో అనబడలే. ఈ 2 ముక్కుల్లో అది జరుగుతూ ఉంది. జగమంతా రామమయం, జగమంతా రామమయం. నోటితో చెప్పకపోయినా ఎడమ ముక్కు కొంచెంసేపు ఆడుతుంది, కుడి ముక్కు రోజు మళ్ళీ ఎడమ ముక్కు, కుడి ముక్కు, ఎడమ ముక్కు, కుడి ముక్కు. ఇట్లా ఇది ఏం జరుగుతుందంటే, ఈ రామనామం ఇది 2:30 గంట, 2:30 గంట, 2:30 గంట. అంటే రామనామం, రామ రామ రామ, సూర్య స్వరం, చంద్ర సూర్య స్వరం మారుతూ ఉంది కాబట్టి రామ
అనేది జగమంతా రామమయం. ఎట్లా సూర్యచంద్రులు పొగులు రాత్రి, పొగులు రాత్రి, పొగులు రాత్రి మా చంద్రుడు, పొగులు అగ్ని. జగమంతా, ఈ జగత్తంతా బ్రహ్మాండ పరంగా రామాండం. ప్రతి జీవరాశి 84 లక్షల జీవరాశుల్లో, కోటాను కోట్ల జీవరాశుల్లో రామ 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 అని చదువుతాం. అది ఈ రామనామాన్ని శ్రీరామ రామ రమేతి, రామాన్ని రమిస్తే శ్రీరాముడు అవుతాయి. శ్రీ అంటే అరుణకాంతి, రామ అంటే రా అంటే అగ్ని, మా అంటే జలం, రా అంటే ఎరుపు, మా అంటే తెలుపు. 2 రకాల పెయింట్లు కలిపితే ఏమవుతుంది? తెలుపు ఎరుపు పెయింట్, అరుణకాంతి. ఈ అరుణకాంతి రామ. అది ఉదయం 6 గంటలకి సూర్యచంద్రులు కలుసుకుంటున్నారు, రాత్రి పొగులు కలుసుకుంటుండే ఉదయం 6 గంటలకు అరుణకాంతి వస్తుంది ఉదయాన్ని. సాయంత్రం మళ్ళీ ఈ సూర్యుడు చంద్రుడితో కలుస్తున్నాడు, రాత్రితో కలుస్తున్నాడు, పొగులు రాత్రితో కలుస్తున్నాడు. అంటే సూర్యుడు మళ్ళీ సాయంత్రం చంద్రుడితో, ఇక్కడ కూడా అరుణకాంతి వస్తుంది. అందువల్ల మనం ఈ అరుణకాంతి దేవతా తత్వం, అరుణకాంతిలో ఉండే ప్రసన్నత, ఆ యొక్క శాంతి, ఆత్మజ్ఞానం. పూర్తిగా పొగులు పనికిరాదు, పూర్తి రాత్రి పని, అంటే పూర్తి అగ్ని పనికిరాదు, జలం పని. ఈ 2 కలిసినప్పుడు వచ్చేటటువంటి శక్తి అది అరుణకాంతి. దీంతో ఆత్మజ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా వస్తాయి. అయితే మనం కొద్ది రోజులు చేయాలి. ఇది కొన్ని జన్మల నుంచి వచ్చినటువంటి శరీరం. ఈ శరీరంలో మాలిన్యం ఉంటుంది, అదే ఆ మురికి ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్. ఇదంతా శుద్ధి అవ్వాలా. లోపల కాలిగోటి నుంచి తలంటి వరకు కూడా అరుణకాంతి అనేది రావాలి. ఈ అరుణకాంతి అనేది ప్రకాశం లోపలంతా కూడా చక్రాలలో 9 చక్రాలు, ఇడా పింగళ నాళ్ళు 2 ఆడిచ్చిన సుషుమ్న నాడంతా అరుణకాంతితో కింద నుంచి ఒక్కొక్క చక్రం భేదించుకొని వస్తుంది. చేయంగా ఇది చేస్తే కొన్ని జన్మల పాపం ముందు నశించాలి. మన కర్మ ఉంటుంది కదా కొన్ని జన్మల్ని, ఆ నల్ల మూట ఒకటి ఉంటుంది, నల్లటి మూట తోటి పాపం కొన్ని జన్మలు, పుణ్యము ఉంటుంది. ఈ పాపం ముందు అంతా నశించాలంటే కొద్ది రోజులు జపతే పాపనాశనం. నువ్వు నమశివాయ మంత్రం చేసిన, ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహాన్ జపంతో పాపం నశిస్తుంది కొన్ని జన్మలు. మనం ఒక నెల చేస్తానే అయిపోతుంది. ఆ కొన్ని జన్మల నుంచి వచ్చేటటువంటి ఆత్మలో రికార్డ్ అయి ఉంటుంది అంతా, లోపల ఆత్మ ఉంటుంది, ఆత్మలో రికార్డ్ అయి ఉంటుంది. సరే, ఏదైనా ఇక్కడ జీవుడు దేవుడు అని 2 ఉన్నాయి. సూర్యుడు దేవుడు, చంద్రుడు జీవుడు. ఈశ్వరుడు దేవుడు, విష్ణువు జీవుడు, లక్ష్మీనారాయణులు జీవత్వం. అయితే వాళ్ళు లక్ష్మీనారాయణులు అనేవాళ్ళు ఎవరు అంటే, ప్రతి జీవరాశిలో శ్వాస ఆడే ప్రతి వ్యక్తి లక్ష్మీనారాయణ. ఈ శ్వాస ముక్కులు ఆడే ప్రతి జీవరాశి లక్ష్మీనారాయణ. ఆ ప్రాణమే లక్ష్మీనారాయణ, ప్రాణమే లక్ష్మి. నారాయణుడు అంటే శక్తి. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలే, అంటే ప్రతి ఒక్కరిలో లక్ష్మీనారాయణ ఉన్నారు. అయితే ఈ ప్రాణం ఏడ ఆడుతుంది? బొడ్డుకు ఆడుతుంది. ఈ బొడ్డుకి ఎప్పుడైతే బాగా ఆడుతా ఉందో అక్కడ అగ్ని పుడుతుంది. ఈ అగ్నే జ్ఞానం, ఆ జ్ఞానమే మనసు, ఆ మనసే బ్రహ్మ. ఇది రహస్యం. ప్రతి జీవిలో బొడ్డులో బ్రహ్మ పుడుతున్నాం. అయితే మనం ఏం చెప్పాము? ఒక ఫార్ములా పెట్టాలి. అయ్యా నారాయణుడికి బొడ్డులో నుంచి కమలం వచ్చింది. ఆ కమలంలో, బొడ్డులో ఉంటే ఒక కమలం ఉందని, కమలం వికసిస్తేనే దాంట్లో నుంచి బ్రహ్మని ఆయన మనకి దర్శనం ఇస్తున్నాడు, బ్రహ్మ పుడుతున్నాడు ఫోటో. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆదిశేషుడి మీద పనుకొని నిశ్వాసాన్ని బొడ్డుకి పెట్టి మనసు బొడ్డు దాకా ఆడించినప్పుడు ఆ వ్యక్తే నారాయణుడు. అది అందరూ చేయగలిగితే ప్రపంచంలో ప్రతి మానవుడు చేయొచ్చు. అయితే చేయాలంటే పూర్వజన్మ వాసన ఉండాలి, తగిన గురువు ఉండాలి.
అందుకని నీకు నెల్లూరులో రంగనాయకుల స్వామి గుడిలో ఎడమ చేయి మడిసి కుడివైపు కొనుక్కొని ఉంటాడు ఆయన. అంటే సూర్యస్వరంతో నాభికి ప్రాణాయామం చేస్తే ఆయన బొడ్లో నుంచి ఒక కమ్మలం వచ్చి అక్కడ నాభి అక్కడ బ్రహ్మ ఫోటో వేసింది. శ్రీదేవి భూదేవి ఉంది. భూదేవి అంటే మూలాధారంలో కుండలని శక్తి, శ్రీదేవి అంటే శ్వాస. ఇద్దరు ఉంటారు, బొమ్మలు పెట్టి ఉంటారు అక్కడ. నాభిలో నుంచే బ్రహ్మ వచ్చినట్టుగా అక్కడ ఫోటో పెట్టి ఆయన ఎడం పక్క పెట్టి పెద్ద నామాలు పెట్టుండు, 3 నామాలు. ఆయన ఎడం పక్కకే కొంచెం ఇటు తిరిగి గేడి కొనుక్కొని ఉంటాడు. అంటే దీని ఉద్దేశం ఏంది? సూర్యస్వరంతో అక్కడ యోగం జరిగినట్టు లెక్క. అక్కడ యోగం జరిగినట్టే అక్కడ ఆయన సూర్యస్వరంతో ఆడిస్తున్నాడు కాబట్టి బ్రహ్మతత్వం ఒడ్లోంచి వచ్చిందని అది మొత్తం ప్రపంచానికి సింబల్ ఆ రంగనాయకుల స్వామి. అందువల్ల మనం అదే తిరుపతిలో గోవిందరాజుల స్వామి ఉంటాడు, సేమ్ డిటో. ఆయన కుడి పక్కకు కొనుక్కొని ఎడం ముక్కు ఆడిస్తుంటాడు ఆయన గోవిందరాజుల స్వామి. ఎందుకంటే ఆయన మనసు ఉండాల, బ్రహ్మతత్వం పరిపాలన ఆడ. పైన శ్రీకృష్ణదేవరాయలు పైన నగలన్నీ పంపించి అక్కడ ఎన్నో యంత్రాలు బిగించి అక్కడ ఎన్నో విగ్రహాలు అంతా కూడా గుడి అంతా నిర్మాణం చేసినప్పుడు అప్పుడు ముస్లిమ్స్ దాడులు ఎక్కువ ఉన్నాయి, విగ్రహాలు అవన్నీ ధ్వంసం చేయటం అంతా. అప్పుడు కింద అదంతా ఖాళీ ప్లేస్, గోవిందరాజుల గుడి ఇప్పుడు ఉండేది. అక్కడ కింద ప్లేస్ లో ఆయన సైన్యంతో కాపులా ఉన్నారు, తిరుమల వాళ్ళ చెల్లెలు. అయితే ఆయన యోగ విద్యలో ఉన్నాడు. ఆ కింద యోగ విద్య అంటే ఆయన కుడి చేయి మడిచి ఇట్లా పెట్టుకొని ఎడం ముక్కుతో నాభికి ప్రాణాయామం చేస్తాడు. గోవిందరాజు. గోవింద అంటే ఇంద్రియాలు, గోవు అంటే ఇంద్రియాలు, ఇంద అంటే సమర్పిస్తుంది. గోవిందరాజు అంటే ఇంద్రియాలను జయించిన ఆయన. ఇంద్రియాలు ఈశ్వరుడికి సమర్పించాడు. అంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎప్పుడు శ్వాస స్వాధీనంలోకి వస్తే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచిపోతారు స్వాధీనంలోకి వస్తాయి. ఇప్పుడు మనం చేసే ప్రక్రియ అది. ఎప్పుడు చక్రాల మీద శ్వాస ఆడిస్తూ ఉంటామో శ్వాస స్వాధీనంలోకి వస్తుంది. దాని అంతటా అది ఆగేదానికి లేదు. ఎప్పుడు కావాలంటే నువ్వు ఆడి ఇచ్చే శక్తి వస్తుంది. శ్వాస స్వాధీనంకి వస్తే ఎమ్మునికిచ్చు సీటి యోగి వద్ద నుండు. రోజు 2 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రాణాయామం చేస్తా ఉంటే మనకి యోగి వద్ద నుండి యమునికి ఇచ్చే సీటు. చిత్రగుప్తుడు రోజు యముడికి ఇస్తాడంట సీటు. పలానా టైం అయిపోయింది, పలానా వాళ్ళు శరీరం నుంచి రాలేరు అజ్ఞానంతో, వాడు నేను ఈ శరీరం అని ఉన్నాడు, వాడు ఎముకలు గూడు హస్తినాపురంలో కాపురం ఉంటున్నాడు, వాడు బయటికి రాలేడు, నువ్వు పోయి ఉచ్చేసి ఆ పాసి వేసి వాడి ఆత్మను బయటికి లాగాల, టైం అయిపోయింది వాడికి అని చెప్పి. అయితే ఆ సీటీ యోగి వద్ద నుండి యమునికి ఇచ్చే సీటీ అన్నారు. అంటే వేమన బ్రహ్మం గారు అలాంటి పెద్దలు మహానీయులు యోగీశ్వరులు భగవత్స్వరూపులంతా కూడా ఇట్లా రహస్యాలు చెప్పారు. అంటే యోగి వద్ద నుండి ఏమనికి సీట్ అంటే శ్వాసని నిరంతరం ఎవరైతే కనెక్షన్ లో ఉంటారో శ్వాసను ఆడియాలి మనం, శ్వాసతో సంబంధం ఉండాలి. శ్వాస మీద చేసాన్ని కూర్చున్నాం అనుకో ఆజ్ఞలో నిద్రపోవచ్చు, అంతర్ముఖం అయిపోవచ్చు. శ్వాసని పట్టుకోవాలి, పామును పట్టు. పాము పట్ట వస్తేరేమన్నా ఓ జ్ఞానులారా అని బ్రహ్మం గారి తత్వాల్లో ఉంది. జ్ఞానులైతేనే పామును పడతారు. అంటే పాము అంటే శ్వాస. ఈ శ్వాసని సహస్రానికి మూలాధారానికి మనం చక్రాల మీద చేస్తున్నాం. అథారిటీ కోసం, గ్రిప్ కోసం చక్రాలలో మనసుని నిలపగలుగుతున్నాం, చక్రంలో బీజం పెట్టగలుగుతున్నాం. ఆ చక్రంలోనే కనీసం ఒక 5 నిమిషాలు మనసుని నిలుపుతామంటే గ్రేట్, చాలా గొప్ప విషయం. మనసు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూనే ఉంటుంది, బాహ్యంగా బహిర్ముఖంగా ఉంటుంది, బ్రహ్మతత్వంలో ఉంటుంది. అలాంటిది మనం విష్ణుతత్వంలో తీసుకొచ్చుకున్నాం. శ్వాస మీద చేసే విష్ణు ఎప్పుడు శ్వాస మీద చేసే. గోవిందరాజులు ఇట్లా పండుకొని ఉంటాడు, ఎడం ముక్కాడు. అంటే ఇంద్రియాలు స్వాధీనంలో పెట్టుకున్నాడు. గోవిందుడు గోవింద అంటే గోవుల్ని స్వాధీనం చేసుకున్నాడు. గోవు అంటే ఇంద్రియాలని, బయట గోవే, లోపల ఇంద్రియాలు. అదే అనంత పద్మనాభ స్వామి కూడా కుడి పక్కకు కొనుక్కుంటాడు. అనంత పద్మనాభ స్వామి అనంతం ఏం వ్యాపించింది? ప్రాణశక్తి వ్యాపించింది. అనంత పద్మనాభం అంత వ్యాపించి ఉండేటువంటి పద్మనాభం, పద్మాన్ని నాభి యందు ధరించిన వాడు.
నాభిలో ఉండి పద్మం వికసించిన వాడు, నాభికి ప్రాణాయామం చేసేవాడు. ఎవరైతే ప్రాణాయామం చేస్తారో మణిపూర కమలం వికసిస్తుంది. పద్మనాభుడు పద్మనాభుడు పద్మంలో ఏముంటుంది? ప్రాణశక్తి ఉంది. కొలనంలో, నదుల్లో, అన్నిటిలో ఏముంటుంది? పద్మాలు ఉంటాయి. పద్మనాభుడు అంటే నిరంతరం పద్మంలో పుట్టేది ఎవరు? పద్మావతి. పద్మావతి అంటే పద్మంలో పుడుతుంది. ఏంది? ప్రాణశక్తి. ఆ నీళ్ల మీద ఏముంటుంది? 3 అడుగులు సిట్టింగ్, ప్రాణశక్తి ఉంటుంది. ఎప్పుడు శ్వాస ప్రాణం కాబట్టి, పద్మావతి కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టినోడు నాభుడు. ఆమెని స్వాధీనంలో తెచ్చుకున్నాడు. శ్వాసని స్వాధీనం తెచ్చుకున్నాడు పద్మనాభుడు. శ్వాసని హస్తగతం చేసుకోవాలా అంటే ప్రాణాయామం చేయాలా, శ్వాసను మనమే నడిపించుకోవాలా చక్రాల మీద. ఆనంద పద్మనాభుడు ఆయన కుడి పక్క మడిసి చెయ్య, ఎడం పక్క శ్వాసను ఆడిస్తున్నాడు నాభికి. ఎప్పుడు నిరంతరం శ్వాస మీద ధ్యాస. ఆ సాధన ఒక యోగి చేయొచ్చు, ఎక్కడైనా కొండల్లో, గుహల్లో, లేదు అక్కడ ఒక తత్వాన్ని, ప్రాణాయామాన్ని అక్కడ మనం సూచిస్తున్నాం. పద్మనాభ వ్రతం అంటే పటం పెట్టి పూలు పండ్లు పెట్టి పూజ చేస్తేనే పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అన్నప్పుడు స్వయంగా ఆ పద్మనాభ తత్వాన్ని నువ్వే అనుభవిస్తే, ఆ పద్మనాభుడు నువ్వే అయితే ఆ లక్ష్మి నీ స్వాధీనంలో ఉంది. ఎవరైతే ప్రాణాన్ని గమనిస్తుంటారో, శ్వాసను గమనిస్తారో, శ్వాసను ఆడిస్తుంటారో వాడు పద్మనాభుడు. ఈ పద్మనాభుడుకి స్వాధీనంలోకి వస్తుంది ప్రాణము. ఆ ప్రాణమే లక్ష్మి. అందుకని పద్మనాభ వ్రతం బయట చేస్తాం 1 గంట 2 గంటలు. అది మోడల్. అంటే బాహ్యంగా దేవుణ్ణి స్మరించడం బ్రహ్మాండం, అది మోడల్. ఆ రహస్యం వ్రతం అంటే ఏంది? శ్వాసం మీద మనమే ఇప్పుడు వ్రతం చేస్తున్నాం రోజు ఉదయం సాయంత్రం గంట. మనం పద్మనాభ వ్రతం ఎవరు చేస్తారు? మన శ్రీరామ క్రియా ధ్యానం వాళ్ళు మనం చేస్తాం. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ఎవరైతే శ్వాసని చక్రాల మీదకి నడిపిస్తూ ఉంటారో, శ్వాసతోనే సంబంధం పెట్టుకున్నట్టు వాళ్ళంతా పద్మనాభులే. అక్కడ కూడా ఏంది? కుడి పక్క ఇట్లా మడిసి ఎడం పక్క ఆడేస్తున్నాడు. ఆడ కోట్లు డబ్బు వచ్చింది ఆయన. వ్యాపారాలకు పోయే వాళ్ళ ఇక్కడ పడవ షిప్ ఉంటుందండి, ఓడ ఓడ రేవుగాడ. అక్కడి నుంచి పోయి వ్యాపారాలు చేసుకుని వచ్చే వాళ్ళంతా అక్కడ కొద్దిగా వేస్తూ వచ్చారు. అక్కడ కోటాను కోట్లు అదంతా బంగారం కింద మార్చేశారు, డైమండ్ల కింద మార్చేశారు. అక్కడంతా నిధిని పెట్టారు, నాగబంధనం వేశారు. అంటే ఇడా పింగళ శిష్యము నాడి ఇదే నాగబం. అది దాన్ని స్వాధీనం చేసుకుంటే దానికే అది ఏదైనా నాగబంధనం ఓడదీసే శక్తి ఉంది. నాగబంధనం వేస్తే మంత్రం కింద నిధి పెట్టి ఎవడు తాకలేడు. ఇక్కడ నాగరాజు రక్షిస్తుంటారు. మంత్రం ఉంది. ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా అడవుల్లో, కొండల్లో, గుహల్లో ఏడన్నా పెద్ద నిధులు ఉంటాయని తిరుగుతుంటారు. కానీ దేవాలయాల్లో ఒక యంత్రం బిగించి పెట్టి రాతితో చెక్కి లోపల నిధి పెడితే అది ఎప్పుడు మళ్ళీ గ్రామస్తులు అందరూ కలిసి కూర్చొని పెద్దగా ఒక గురువుని, పరమాత్మ స్వరూపుణ్ణి ఆశ్రయించి ఆ రోజుల్లో వాళ్ళు ఎప్పుడు జపం తపస్సు చేసేవాళ్ళు, అంత ప్రాణాయామం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అట్లా పెద్ద గురువుని తెచ్చి ఆడ కూర్చొని పెట్టి ఆ ఊరు చెరువు దిగిపోయినా, ఆ గుడి అభివృద్ధి శిథిలం అయిపోయింది, గుడి మళ్ళీ కొత్తగా కట్టాల, డబ్బు కావాలి, ఎవరు ఇస్తారు? వెంటనే ఆ గ్రామం పెద్ద గ్రామం చెరువు దిగి ఎవరు ఇస్తారు? అప్పుడు ఈ నిధిని తీసి వాడుకుంటారు. మళ్ళీ నిధిని పోగేస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన డబ్బుని మళ్ళీ పెట్టారు. అందుకని ఇవన్నీ నాగబంధనాలని పెట్టి చేస్తారు. అందువల్ల ఈ శ్వాస పద్మనాభ వ్రతం మనం చేసేది, అనంత పద్మనాభ వ్రతం మనం చేసేది. అనంత పద్మనాభుడు అనంతము ఏమి వ్యాపించింది? పంచభూతాలలో ప్రాణశక్తి, అండపిండ బ్రహ్మాండాలు. అన్నములో ప్రాణశక్తి ఉంది, పిండాలంటే శరీరాల్లో ప్రాణశక్తి ఉంది, బ్రహ్మాండం అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, దీంట్లో కూడా ప్రాణశక్తి ఉంది. అండపిండ బ్రహ్మాండ నాయకి. అందుకని మూలాధారాన్ని దాకా మనం ప్రాణాయామం చేస్తే అమ్మవారు మూలాధారం, కుండలిని శక్తి భూదేవి మూలాధారంలో. ఈ శ్వాస ముక్కు కాండి శ్వాస శ్రీదేవి, భూదేవి శ్రీదేవి ఆడ ఉంటారు.
అంటే బాహ్యంగా ఉండే ఆమె ఎవరు? భార్య భూదేవి. ఆమె శ్రీదేవి కూడా ఎందుకు? మన సంతానోత్పత్తికి కొరకు ప్రతి యువకుడు భూదేవిని ఎత్తుకుంటాడు. శ్రీనివాసుడు ఎత్తుక్కున్నాడంట భూలోకానికి వచ్చి అమ్మవారిని, భూదేవిని ఎతికాడు. వైకుంఠం, వైకుంఠం అంటే సహస్రాలు. అలా ధ్యానం చేసి తపస్సు చేసే వ్యక్తి కిందకు వచ్చేసాడు. ఎవరైనా ఈడ భూలోకంలో పెళ్లి చేసుకొని సంసారం చేసి భార్య పిల్లలు కాని వాళ్ళంతా భూదేవితో సంసారం చేసి మళ్ళీ ఆయన పైకి వెళ్ళిపోయాడు కొండ మీదకి, కింద భూదేవిని వదిలేసి శ్రీనివాస మంగాపు పైకి పోయి పద్మావతమ్మ అంటే ఆ కొండల్లో వచ్చి చల్లటి గాలి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి ఇక్కడ ఒక కొలంలో కమలం పొలంలో ఎట్ట చల్లదనం ఉంటుందో ఆ పద్మం మీద ఒక 3 అడుగులు చల్లటి గాలి, అట్లా ఎప్పుడు తిరుమలలో పైన ఆ చల్లటి గాలి వస్తూ ఉంటుంది. అక్కడ బకులాదేవి, వరాహస్వామి. వరాహం అంటే 2 ముక్కులతో మూలాధారానికి ఎప్పుడు ప్రాక్టికల్ చేసేవాడు వరాహస్వామి. నేను కూడా వరాహస్వామి సాధనలో ఉన్నా. ఆయనకి ఆ టైటిల్ ఇచ్చారంటే ఆయన ఎప్పుడు మూలాధారాన్ని కొట్టేవాడు. కొడితే జ్ఞానం మొత్తం లైట్ ఊర్లంతా అరుణకాంతి, జ్ఞానం, ఆయన తేజస్సు. ఈయన అక్కడికి చేరుకున్నాడు కొండ మీదకి. కింద 6 నెలలు ఉండి మళ్ళీ పైకి వెళ్ళాడు. పైకి వెళితే అక్కడ తపస్సు చేశారు. అక్కడ ఏముంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ శ్రీచక్రం పూజ చేస్తున్నారు. హయగ్రీవ మహర్షి విగ్రహం పెట్టుకుని శ్రీచక్రం పెట్టి శ్రీ విద్య ఉపాసన జరుగుతుంది. బకులాదేవి, వరాహస్వామి అంతా ఈ చక్రాలే శ్రీచక్రం బయట, శ్రీచక్రమే ఈ షట్చక్రం. అందువల్ల అక్కడ ఉపాసన జరుగుతుంటే ఈయన వాడు వెళ్ళి దాంట్లో కూర్చున్నాడు. అయితే ఆకాశరాజు అంటే ఆ పైన ఎత్తు, అక్కడ ఉండే కొండల్లో ఎత్తున అప్పుడు రాజులు చిన్న చిన్న గూడాలు ఉండే, అక్కడ ఆకాశరాజు ఆయన పేరు. అక్కడ అమ్మగారు ఉన్నారు, పద్మావతి అమ్మగారు. ఆమెను వివాహం చేసింది. అంటే కథలో మన కొరకు ఆ కథ నడిచింది. కథలో అంతరార్థం తీసుకోవాలి. ఆకాశానికి పుట్టేది ఏంది? చల్లటి గాలి. అక్కడ పైన హిమవంతుడికి పుట్టేది ఏంది? హిమవంతుడికి ఏం పుడుతుంది? పర్వతరాజుకి ఎవరు పుడతారు? పార్వతి పుట్టింది. పర్వతరాజు పుట్టింది కాదు, ఏం పుడుతుంది? చల్లటి గాలి, ప్రాణశక్తి పుట్టింది. దాన్ని నిరాకరించాడు ఈశ్వరుడు తపస్సు చేస్తూ. దక్షయజ్ఞం అయిపోయిన అక్కడ పార్వతి, శ్రీశైలం. శ్రీ అంటే ఏంది? అరుణకాంతి అని చెప్పాను. శ్రీ అంటే ఏంది? శక్తి. శ్రీ అంటే ప్రాణం. ప్రాణం వల్లనే అరుణకాంతి వస్తుంది. శ్రీశైలము, శ్రీనివాసము అంటే ఎక్కడైతే ఎక్కువ చెట్లుండి, ఎక్కడైతే ఎక్కువ అడవులుండి ప్రాణశక్తి అధికంగా ఉంటుందో అక్కడే శ్రీనివాసము. శ్రీ అక్కడ తపస్సు చేసిన ఋషులందరికీ అహోబిళ క్షేత్రాలు, నరసింహస్వామి క్షేత్రాలన్నీ ఎక్కడ ఉంటాయి? సాధన 2 ముక్కుల్లో కొడితే నావికి నరసింహ సాధన. 2 ముక్కుల్లో నావికి లాగి వదులుతా ఉంటే నరసింహస్వామి సాధన. ఎన్నుపోసే స్తంభం. నరసింహుడు ఇక్కడ ఉన్నాడా? ఏమన్నా ఈ స్తంభంలో అంటాడు హిరణ్యకశిపుడు. ఉన్నాడయ్యా దాంట్లో అంటాడు. స్తంభం అంటే ఎన్నుపోస. 2 ఆడితే అక్కడ సుషుమ్నాడి యాక్టివేషన్ అయ్యి ప్రకాశం వచ్చేస్తుంది. అందువల్ల ఈ మర్మాలన్నీ కూడా శ్రీనివాసము కొండ, ఎక్కడైతే అడవులు ఉన్నాయో అక్కడ శ్రీ శక్తి, ప్రాణం, అరుణకాంతి వస్తుంది ప్రాణాయామం చేసిన ద్వారా. ఋషులంతా కొండల్లో, గుహల్లో, ఎక్కువ పెద్ద కొండల్లో నరసింహస్వామి ఉంటాడు. దేనికి? కొండల మీద, అడవుల్లో. అంటే ఈ ప్రాణాయామం చూడండి అంతా. ఇప్పుడు వైజాగ్ లో కూడా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయంట స్వామిది, అడవి అంతా ఆయనదే అప్పట్లో. అంటే అక్కడ తపస్సు చేసినప్పుడు అదంతా పెద్ద గవర్నమెంట్ సర్కార్ ఏం చేసింది? వాళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు 5,000 ఎకరాలు ప్రజెంట్ రాజకీయ నాయకులు దాంట్లో నుంచి లాగేశారంట, అంత పంచుకున్నారంట. అది అంతా కూడా అడవులు చెక్కు చెదరకుండా ఉంటే, అక్కడ ప్రాణశక్తి ఉంటే తపస్సు చేస్తే అట్లా అన్నీ. మీరు అయ్యప్ప స్వామి జ్యోతి, జ్యోతి రావాలంటే అరుణకాంతి కావాలి. 2 సంవత్సరం చేస్తే ఆజ్ఞాచక్రానికి జ్యోతి వస్తుంది. అయ్యప్ప ఎక్కడ? అది అంత కొండ, అడవులు. ఆడ ఎవరో ఒకరు తపస్సు చేసి ఉంటేనే ఆడ ఆ జ్యోతి దర్శనం అయితేనే అయ్యప్ప స్వామి అని పేరు వచ్చింది. ఎవరైనా ఇక్కడ జ్యోతి దర్శనం చేస్తే 2 ముక్కులు ఆడిచ్చి అయ్యప్ప స్వామి
అది ఒక అందరికి ఫార్ములే. కలెక్టర్ అంటే అందరు కలెక్టర్లకు ఒకటే పవర్ ఉంటుంది. ఎస్పీ అంటే అందరికి ఉంటుంది. ముఖ్యమంత్రులు అంటే అందరికి ఒకే రూల్స్ ఉంటాయి. అట్లా ఇది మనం తీసుకోవాల్సింది. అందువల్ల మనం ప్రాణాయామం అనేది సమస్వరం చేసినప్పుడు ఎడం పక్క పండుకున్న ఎడం ముక్కుని బొడ్డుకి చేస్తా ఉన్నారు. ఎడం పక్క పండుకుని సూర్యస్వరం మనసు పెట్టి బొడ్డుకి చేసుకుంటా ఉన్నారు పండుకున్న. కుడి పక్కకి పండుకున్నప్పుడు ఎడం శ్వాసని గమనించి ఎడం ముక్కు తట్టి లాక్కొని వదలదు. అప్పుడు అది నువ్వు అనంత పద్మనాభ స్వామి, నువ్వు ఆ నారాయణ స్థితి, తల్పగిరి, ఆయన తల్పం చెయ్యనే చంద్ర అదే ఎడం చెయ్యని తల్పం కింద తలదిండుగా చేసుకొని ఇట్లా గేడికి పండుకొని ఉంటాడు. ఇట్లా అంటే ప్రాణాయామం చేస్తే దాంట్లో నువ్వు ఈశ్వరత్వం పొందుతావు, అరుణకాంతి పొందుతావు, నువ్వు సకల దేవతా స్వరూపం అవుతావు అనేది. సహస్రారంలో మనకి 2 మెదళ్ళు ఉంటాయి, 2 నాళ్ళు ఉంటాయి ఆపోజిట్. ఎడం ముక్కు లాగినప్పుడు ఈ ఇక్కడ ఉండే నాడు ఒకటి కుడి మెదడు ఎడం ముక్కులో లాగి పైకి మధ్యన గ్యాప్ ఉంటాయి 2 మెదడు. ఒకటి శివపార్వతులు ఇద్దరు. అందువల్ల 2 మెదడులో పాజిటివ్ నెగటివ్ అయాన్స్ ఉంటాయి. కుడి ముక్కులో లాగినాం అనుకో, ఏడుండే నాడి ఆపోజిట్ ఉండే నాడి 2 జతలు ఉంటాయి సూర్యచంద్ర నాడు. ఒక జత ఇట్లా వచ్చి ఎన్నుపోస కిందకు పోతాయి సూర్యచంద్రులు ఇద్దరు. ఒక జత ఆపోజిట్ పోతుంది బ్రహ్మాండాన్ని హర అపర పంచిపోతాలకి ఒక జత పోతుంది. అంటే ఈ పని చేస్తేనే కదా మనకంత పరమాత్మ తత్వం తెలిసింది. అందువల్ల మనం ఎడం ముక్కులో లాగినప్పుడు కుడి ముక్కుకి ప్రాణశక్తి అందుతుంది, కుడి మెదడు బాగా పనిచేస్తుంది, లోపల ఉండే కార్బన్ క్లీన్ అవుతుంది, బ్లాకులు రావు. కుడి ముక్కులో లాగినప్పుడు ఎడం మెదడు పనిచేస్తుంది. అంటే ఎడం పక్క ఈశ్వరుడు, కుడి పక్క అమ్మవారు ఉంది. అంటే అమ్మవారు శక్తి కాబట్టి కుడి చెవులోనే అన్ని వినటం, ఫోను మొత్తం మనం కుడి చెవులోనే శక్తి కాబట్టి అమ్మని ఎక్కువ దీన్ని వాడతాం కుడి చెవు. తర్వాత మనకి 2 లాగినప్పుడు 2 లాగాం పైకి, 2 నాళ్ళు పోతుంది ఒకేసారి. అప్పుడు వెనక చిన్న మెదడు బుద్ధి వికసిస్తుంది, లైట్ పెరగద్ది. ఇక్కడ శాసచంద్రమండలం ఉంది సహస్రారం. అంగిట్లో పైన ఆజ్ఞాచక్రం లోపల బ్రహ్మరంధ్రం లోపల ఈ కణతల మధ్యలో 2 మెదళ్ళ మధ్యన అంగిట్లో పైన చిన్న గ్లాండ్ ఉంటుంది, కండరం, పాలు గడ్డగట్టినట్టు, ఐస్ క్రీమ్ గడ్డగట్టి. వేడి తగిలితే వేడి గాలి కరిగి బొట్లు పడుతుంది. తీసుకున్న గాలి చల్లటి గాలి పోతుంది ఊపిరితిత్తులు. వదిలేటప్పుడు వేడి గాలి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. దాన్ని అంగిట్లో తగిలిస్తూ పొర ఉంటుంది అంగిట్లో, దానికి అంగిటి తగిలిస్తూ ప్రతి బ్రీత్ వదిలితే అది పల్స్ పడి తమలపాకు లాగా ఉంటుంది. బొక్కలు పడి ఆ వేడి గాలి పైకి పోయిందంటే కరిగి అది ఘనీభవించినట్టు ఉంటుంది. అమృతం ఐస్ ముక్క ఘనీభవించినట్టు ఉంటుంది. ఈ వేడి గాలి తగిలిందనుకో ఆ పొరల్లో కరిగి చిరునాలుగులో బొట్లు బొట్లు పడుతుంది. అప్పుడు ఆ పొర కట్ అవుతుంది, శ్వాస ఇట్టాడద్దు బ్రహ్మరంధ్రం. అందువల్ల ప్రాణాయామం అనులోమ వినులోమ చేసి సంవత్సరం సహస్రారం చేస్తే మన 2 మెదళ్ళు పనిచేస్తే నాడీ వ్యవస్థ బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆజ్ఞాచక్రానికి అనులోమ వినులోమ చేస్తే 2 కళ్ళు పనిచేస్తాయి, కుడి కన్ను అగ్ని, ఎడం కన్ను జలతత్వం. ఈ 2 కళ్ళు బాగా పనిచేసి ఇక్కడ కణతల కాడ నాడీ వ్యవస్థ, 2 చెవులు బాగా పనిచేస్తాయి. ఇక్కడ జ్ఞానేంద్రియాలు బాగా పనిచేయాలంటే ఆజ్ఞాచక్రానికి ప్రాణాయామం చేస్తే జ్ఞానేంద్రియాలు ఫంక్షన్లోకి వస్తాయి. ముక్కు, చెవులు, నోరు, కళ్ళు ఇవన్నీ ఫంక్షన్లోకి వచ్చి ఇక్కడ ఉండే బ్యాడ్ అంతా, కార్బన్ డైఆక్సైడ్ అంతా క్లీన్ అయ్యి ఒక మంచి ప్రకాశంగా తేజస్సుగా ఉంటుంది. అనులోమ వినులోమ ఆజ్ఞకి సంవత్సరం చేసిన జ్యోతి వస్తుంది. అక్కడ అయ్యప్ప స్వామి పడతాడు, లేదా మహేశ్వరుడు పైకి చేస్తే
ఇక్కడేమో అయ్యప్ప స్వామి జ్యోతి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. ఆ సహస్రారాధన చేస్తే రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి కళ్యాణం, లేదా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం, లేదా పైకి రెండు కలిపితే కామేశ్వరి పార్వతీ పరమేశ్వరి. ఇక్కడ పైకి ఏడగాని చేస్తే మహేశ్వరుడు కళ్యాణం జరిగినట్టు రెండిట్లో లాగితే రెండు స్వరాలు. శివశక్తులు, హరిహరులు, పాజిటివ్ నెగటివ్. అందువల్ల కంఠాన్ని చేస్తే థైరాయిడ్ గ్లాండ్స్ ఇక్కడ రెండు ఉంటాయి, విడివే రెండు. కుడి ముక్కులో ప్రాణాయామం చేస్తే తీసుకొని వదిలితే కుడి థైరాయిడ్ ఫంక్షన్ అవుతుంది బాగా. ఎడమ ముక్కులో లాగా ఆపి కుడి ముక్కులు మన సైడే పెట్టాలి. గాలి లాగితే హృదయ కమలాన్ని పోద్ది, కింద చక్రాలకు కూడా పోద్ది. మనం కంఠానికి కింద ప్రాణాయామం చేస్తే పీల్చిన ఏ చక్రం మీద మనసు పెడుతుందో అక్కడే మనసు ఉండాలి, అక్కడ ప్రాణాన్ని ప్రసారం చేయాలి, ప్రాణశక్తి అంటే శ్వాసని. అందువల్ల థైరాయిడ్ గ్లాండ్స్ ఫంక్షన్ లభిస్తాయి బాగా, గొంతు బాగా వస్తుంది కణా. తర్వాత ఈ సమస్య మంచి మాట, మంచి ప్రేమతత్వం అవన్నీ కూడా మంచి కంఠంలో మంచి ప్రేమగా మాట్లాడుతుంది. మాట ప్రేమగా, హృదయ కమలం ప్రేమతత్వమే. ఇక్కడ లక్ష్మీ స్థానం, హృదయం, రెండు ఊపిరితిత్తులు. మనకి ప్రాణాయామం చేసినప్పుడు ఇక్కడ శివపార్వతులు ఉంటారు. అంటే ప్రాణం అనేది జలతత్వం కాబట్టి లక్ష్మీ నివాసం అంటారు. గురు స్థానం, గురు గ్రహం యాక్చువల్లీ. ఏడు కేతు ఉంటుంది రెండు పక్కల, చంద్రస్వరం సూర్యస్వరం. హృదయ కమలంలో ఎడ ముక్కులు లాగితే పార్వతి, కుడి ముక్కులు లాగితే శివపార్వతి. శివుడు కుడి ముక్కులో లాగి వదిలితే, ఎడ ముక్కులో లాగితే వదిలితే పార్వతి, శివపార్వతులు ఉంటారు. అయితే లక్ష్మీ స్థానం, అష్టైశ్వర్యాలు వస్తాయని శ్రీం బీజం అని చెప్పుకున్నాం. ఇక్కడ హ్రీం బీజం అని చెప్పి. సరే, ఎడం ముక్కులో లాగి కుడి ముక్కులు వదిలి కుడి ముక్కులు లాగినప్పుడు ఇది ప్రేమతత్వానికి సింబలు, జలతత్వం, లక్ష్మి, కరుణ, కటాక్షం. అమ్మని ఒక తల్లి, ఒక స్త్రీ ప్రసవించిన వెంటనే అప్పుడు వరకు లేనటువంటి ఆ యొక్క క్షీరం అప్పుడే ఉత్పత్తి అవుతుందంటే ఎవరు ఇస్తున్నారంటే లక్ష్మి ఇస్తుంది. లక్ష్మి క్షీర సముద్ర రాజితనయ, క్షీర సముద్రం అంట. అంటే పుట్టిన బిడ్డకి వాడు పెద్దయ్యే వరకు అక్షరాన్ని ఇస్తుంది అమ్మ. అక్కడ లక్ష్మి ఉంది, ఉండబట్టే క్షీరం వస్తున్నాయి, లేదంటే రావు. నాభిలో అగ్ని ఉంది, జ్ఞానం వస్తుంది, అధికారం వస్తుంది. హృదయంలో ఏముంది? లక్ష్మి, శ్రీం బీజం. ఆ శ్రీం బీజంతో మనం చేసినప్పుడు చంద్రస్వరంతో ఆ కమలం వికసిస్తే అక్కడ ఏ సంపద ఉందో అది నీకు ప్రాప్తిస్తుంది. మనసులో అనుకుంటుంటే అది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇది ఇంకా కొన్ని మర్మాలు ముందుకి ఉపయోగం వస్తాయి. అందుకని అంత గొప్పది హృదయ స్థానం. అనులోమ వినులోమ శ్రీం బీజం చేస్తాం. నాభి లక్ష్మీనారాయణుడు, చంద్రస్వరంతో లాగి సూర్యస్వరంతో వదిలితే లక్ష్మీతత్వం, సూర్యస్వరంతో లాగి చంద్రస్వరంతో నాభికి లాగి వదిలితే నారాయణుడు, శక్తి. ఇది ఎప్పుడు ఎనర్జీని ఇస్తుంది బాడీకి, సూర్యస్వరం. ఇది మనస్సు, మాటలు, పాటలు, జ్ఞానం, కోరికలు, వ్యామోహం. అందువల్ల నాభికి ప్రాణాయామం చేసినప్పుడు సమస్వరం, లక్ష్మీనారాయణ కళ్యాణం, ఐం బీజం. అక్కడ నీకు పేగుల్లో ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. సమస్వరం చేసిన, మనం అనులోమ వినులోమ చేసిన అగ్ని పుడుతుంది. ఈ పొట్టలో ఎక్కువ కొవ్వున కరుగుతుంది, స్వాధీనంలోకి వస్తుంది. మొత్తం సముద్రం ఇది. అంటే అనులోమ వినులోమే వాసుకీపం, ఈ శ్వాసే వాసుకీపం, ఈ పొట్టే ఆ సముద్రం, పర్వతం. ఏం పర్వతం అది? వాసుకీపం చుట్టి మందరగిరి పర్వతం, చిలిక. మేరు పర్వతం గురువు గారు. మేరు కాదు, మందరగిరి పర్వతం. దాని పేరు మందరగిరి పర్వతం.
మేరు పర్వతమే. మేరు అంటే పెద్దది, గొప్పది. అయితే మందరగిరి పర్వతాన్ని చిలికారు రాక్షసుల దేవతలు. అంటే ఎడమ ముక్కు ఎవరు? రాక్షసుడు. కుడి ముక్కు దేవతలు యాక్చువల్. అయితే వాళ్ళు ముందు తోక దగ్గర ఉంటాం, లాగుతా ఉంటే తోక కాడ ఉన్నాం అని చెప్పి తలకాడికి వచ్చి, అంటే మేము అధములంగా గుర్తిస్తాం అని చెప్పి. అంటే వాళ్ళు ఈ లోపల నుంచి బయటకు వచ్చేది మన యొక్క శ్వాస బయటికి, అంటే ఈ వాసుకి భావం అంటే మన శ్వాసే. బయటకు వచ్చేటప్పుడు ఏమొస్తుంది? విషం వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. లోపల పోయేది అమృతం పోతుంది పీల్చినప్పుడు. పూరకం, రేచకం. రేచకంలో బయటికి గాలి వదిలేటప్పుడు ముక్కులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ విషం. లోపల పోయేది ప్రాణం, అమృతం, పూరకం. సరే, ఈ మందరగిరి పర్వతాన్ని మనం చిలకుతున్నాం రోజు, అనులోమ వినులోమ. అదే దీని మీద పెట్టి చేసినప్పుడు అక్కడ ఏ ఫలితాలు వచ్చినాయో ఆ ఫలితాలు వస్తాయి. ఎవరికైతే ఇప్పుడు అక్కడ జరిగిందో మొదట మొదట కల్పవృక్షం, కామధేను, గుర్రము, తర్వాత అంటే అది ప్రాపగండ అవుతుంది, అది సపరేట్ చెప్పాలి. అది మొత్తం దాంట్లో ఏం వచ్చింది? అమృతం వచ్చింది, లక్ష్మి వచ్చింది, అమృతం బిందు వచ్చింది, లాస్ట్ లో లక్ష్మీదేవి వచ్చింది. ఆ కామధేను, కల్పవృక్షం, గుర్రం, ఐరావతం, ఇట్లా కొన్ని అన్ని కూడా వచ్చినాయి. ఐరావతం అంటే శరీరం, మన శరీరం ఐరావతం. గుర్రం అంటే మన ఆ గురువు స్థానం పబ్లిసిటీ అయిపోతుంది గుర్రం అంటే. అప్పుడు గుర్రం మీద వార్త అందించు. అట్లా అమృతం అంటే ఆ అంగిట్లో బొట్లు పడే స్థితికి ఈ ప్రాణాయామం నాభికి చేసే కొంది అగ్ని పుట్టి కుండలని పైకి వెళ్ళిపోతుంది అగ్ని. ఇవన్నీ అమృతం లోపల పడటం, లోపల ఆ రాక్షసతత్వం మొత్తం కూడా పోయి అమరులు అవుతారు. అమరుడు, ఆ అమృతం పడితే అమరుడు అవుతారు. శరీరంతోనే ఆ రోజు పైకి పోయాడు నారదులు, పరశురాముడు, వశిష్ఠులు అంతా కూడా వాళ్ళు ఏ లోకానికి కావాలంటే ఆ లోకం. అంటే భూమి మండలం మీద ఏ దేశానికైనా సరే, ఏ రాజు కాడు, అంత రాజులు ఉండేవాళ్ళు అప్పుడు అంతా. అంటే ఈ మతాలు లేవు, ముస్లిం మతాలు, క్రిస్టియన్ మతాలు లేవు, మధ్యలో వచ్చినాయి. ఆ యుగాలలో భూమి మీద పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాజులు ఉంటే శివభక్తులు అంతా. అన్ని దేశాల్లో శివభక్తులే. ఈ భూమండలం అంతా శివభక్తి మయం. ఎక్కడైనా తపస్సు చేయాలంటే భూమండలానికి దిగేసేవాళ్ళు. ఈ భూమండలం మీద మానవ జన్మ ఎత్తి నిరంతరం రాజులు వాళ్ళ ఇంట్లో పెద్ద శివలింగాలు పెట్టి నిత్యం అభిషేకాలు ఉదయం సాయంత్రం. వాళ్ళు అంత భక్తితో ఇట్లా పిలిస్తే ఈశ్వరుడు పలకాల. వాళ్ళు ఇతర రాజ్యాలు రాజులు వచ్చి వాళ్ళ మీద దాడులు చేయకుండా కూడా ఆ ఈశ్వరుడు కాపాడేవాడు, ప్రజల్ని కాపాడేవాడు. అంటే రాజే శివభక్తుడు, రాజే మహా యోగులు, మహా తపస్సులు రాజులే ఉండేవాడు. అట్లాంటి కాలం నుంచి స్వార్థంతో ప్రజల్ని కబళించి ప్రజలు ఆస్తుల్ని హింస పెట్టే కాడికి వచ్చేసింది. కాలం మారిపోయింది. దేవుళ్ళు డబ్బు ఎత్తుకొని పోయి ఇతర మతాలకు ఇస్తూ, హిందూ దేవాలయాల డబ్బు అంతా ఇప్పుడు ఇతర మతాలకు 10,000 ఇస్తున్నారు. అంతా మారిపోయింది. అంటే దేవుళ్ళనే నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ కాలం మారిపోయింది. ఇంకా ఎట్టొస్తుందో హిందూ మతం పొందకుండా. ఒక అదృష్టం. ఇప్పుడు ఈ తపస్సు చేసే యోగ్యత మనకు ఉంది. ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాం, ఒక ఆశ్రమంలో కూర్చొని, ఎవరు ఇబ్బంది పెట్టాలి. అదే ఇంకా మారిన కాలం ఇక్కడ ముస్లింస్ ఎక్కువైపోతే తాళాలు వేసేస్తారు హిందూ దేవాలయాలు. హిందువులు ధ్యానం చేసే వాళ్ళందరినీ దుర్మార్గాలు చేసి అప్పట్లంతా ఇబ్బందులు పెట్టారు. మొత్తం ఎన్నోసార్లు ముస్లింసే మన దేశంలో హిందూ మతాన్ని మార్చే, వాళ్ళ మతాన్ని పెంపొందించుకున్నారు. ఇవన్నీ మన దేవాలయాలు పడగొట్టేసి అంత హింసలు పెట్టి కాళ్ళు యోతులు నరికి కళ్ళు పొడిచేసి చాలా ఘోరాలు జరిగి ఉన్నాయి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఇంత తపస్సు చేసుకుంటున్నాం, ఇన్ని పూజలు, ఇన్ని యజ్ఞాలు చేస్తున్నాం అంటే ఇది ఒక అమోఘమైనటువంటి అదృష్టంగా భావించాలి. ఇదే ఒకప్పుడు వాళ్ళు మొత్తం పడగొట్టేసి వాళ్ళు మసీదులు కట్టుకున్నారు, శివాలయాలు. అయోధ్యని ఇంకా పెద్ద పెద్ద కృష్ణుడు ఉండే నివాసం కానీ
బృందావనం కానీ ఎన్నెన్నో పెద్ద పెద్దవి ఉన్నాయి. అవన్నీ శివలింగాలు పెట్టిన స్థలాలు. ఆడ పవర్ ఉంటుంది శివుడు ఉండే కాడ. ఎన్నో ఏళ్ళు అక్కడ తపస్సు చేసి పూజలు చేసి. ఇప్పుడు మనం ఒక స్వర్ణయుగంలో ఉన్నట్టే ఇప్పుడు ఇంకా అదృష్టం మనం వారికి మన జన్మ ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే మనం. అందువల్ల నాభికి చేస్తే నాభి చుట్టూ ప్రకాశం వస్తుంది. అందరికి పర్వతం చిలికినప్పుడు ఇక్కడ అక్కడ ఏ ఫలితాలు వచ్చినా ఆ వ్యక్తికి అవి వస్తాయి. స్వాదిష్టాన చక్రం, క్లీన్ బీజం, సరస్వతి, బ్రహ్మ, జలతత్వం. అక్కడ ఎడం ముక్కు లాగితే చంద్రుడు, కుడి ముక్కు లాగితే శని. నాభికి ఎడం ముక్కు లాగితే శుక్రుడు నాభికి. సూర్యనారాయణ లాగితే కుజుడు ఉత్పత్తి అవుతుంది. అట్లా హృదయ కమలంలో జలం, ఈ ఎడం ముక్కు లాగితే గురువు, కుడి ముక్కు లాగితే కేతు. శరీరం ఫిట్నెస్, వాయువుకి అగ్ని కలిస్తే శరీరం అంతా అగ్ని ప్రసారం అయిందంటే, వాయువు అగ్నిగా మారిందంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. అట్లా స్వాదిష్టాన చక్రం వల్ల కవిత్వ పాండిత్యం. నాభిలో అధికారం, జ్ఞానం కలుగుతుంది. హృదయంలో అష్టైశ్వర్యాలు, ప్రేమ. నాభి అధికారం, స్వాదిష్టానం కవిత్వ పాండిత్యం. మూలాధారంలో 2 నాళ్ళు ఉంటే చంద్రస్వరం వచ్చి జలతత్వం, సూర్యస్వరం అగ్నితత్వం. బుధుడు ఉంటుంది చంద్రస్వరం ఆడిస్తే మూలాధారం, బుధతత్వం పెరుగుతుంది. సూర్యస్వరం ఆడిస్తే రవి బలం పెరుగుతుంది. అక్కడ గణపతి అనులోమ వినులు చేస్తే అగ్ని పెరిగితే గణపతి. ప్రతి జీవికి ఎన్ను కోసం కొంత అగ్ని ఉంటుంది. ఎందుకు కుండలిని శక్తి ఉంది, అంతే జీవరాశి అగ్ని ఉంటుంది. దాన్ని అనులోమ వినులోమ చేసి ప్రాణాన్ని నడపగలిగితే మూలాధారానికి అగ్ని పెరిగి అక్కడ కార్యసిద్ధికి అనుకూలం. మనం అనుకున్నవన్నీ జరగాలంటే మూలాధారంలో అగ్ని పెరగాలి. శరీరం కూడా శక్తివంతంగా ఉండాలంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూర చక్రాలు ప్రాణాయామం చేస్తే నీరసం రాదు. ఎవరికైనా అట్లా డల్గా, నీరసంగా, శక్తిహీనంగా ఉంటుంది శరీరం, శక్తివంతంగా తయారు. అంటే ఈ శరీరం భూమి అంటే మట్టితో తయారైంది. జలంతో కలవాలి, జలం ఉండాలి. మట్టి, జలం, అగ్ని కలిస్తేనే ఈ శరీరం అనే కుండ గట్టిగా ఉంటుంది. అగ్ని కలవకపోతే కాదు. అందుకని 3 చక్రాలలో ప్రాణాయామం చేస్తున్నాం మనం. అనులోమ విలోమ సమస్య ఇది రోజు చేసుకుంటా ఉంటే మధ్యలో కూడా మీరు ఎక్కువ నాభికి చేసుకోవచ్చు. కొనుక్కున్నప్పుడు ఇట్లా నాభికే చేయాల. ఇదంతా ఒక అద్భుతమైన ఇది. ఎక్కువ శ్వాసను నడిపిస్తున్నారు ఆయా చక్రాలకు, అనుబంధం ఉన్నారు. ఇప్పుడే నువ్వు శ్రీ మహావిష్ణువు కూడా శంకు చక్రాలు అంటే నాదాలు, జ్యోతి, శంకు చక్రాలు. ఎవరైతే ఆడిస్తుంటారో చంద్రస్వరం వల్ల నాదాలు ఉంటాయి, దశవిధ నాదాలు. బాహ్యం శంకారం, మృదంగనాదం, చిన్న చిన్నాదం, వీణానాదం ఇవన్నీ ఉన్నాయి మొత్తం. అది పుస్తకంలో రాసి ఉన్నాం, పుస్తకం ప్రింట్ కాల. సరే, ఇప్పుడు మూలాధారంలో గణపతికి 2 స్వరాల్లో అయితే సిద్ధి, బుద్ధి, కళ్యాణం మూలాధారం. అనులోమ విలోమం చేసే స్వాధిష్టానానికి బ్రహ్మతత్వం పుడుతుంది. అయితే 2 కలిపితే బ్రహ్మ, సరస్వతి, కళ్యాణం. నాభికి 2 నడిపితే లక్ష్మీనారాయణ. హృదయానికి 2 కలిపితే శివపార్వతులకి. ఖండానికి 2 నడిపితే సదాశివుడు, భువనేశ్వరి, హ్రీం బీజం. ఆజ్ఞాకి నడిపితే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి పాము ఎందుకు అయ్యాడు? మూలాధారం నుంచి అగ్ని ఏడకు వచ్చిన దాకా 6 చక్రాలు అవుతుంది. 6 చక్రాలలో మూలాధారం 6 కృత్తికులు. 6 చక్రాలు 6 కృత్తికులు. కింద నుంచి అనులోమ విలోమ సంవత్సరం చేసినప్పుడు మూలాధారం నుంచి సుషుమ్నాల్లో ఒక్కొక్క చక్రంలో కమలాలు వికసిస్తూ అవి ఒక్కొక్క తల, 6 తలలు కలిగినటువంటి. ఇక్కడ దాకా వచ్చి ఆగిందనుకో, జ్యోతినే చూస్తున్నాం అనుకో, సుబ్రహ్మణ్య స్వామి నువ్వు ఆ స్థితి. పైన ఆత్మ ఈశ్వరుడు, ఒక కణం, తండ్రి కణం నీకు చెప్పుండ. తల్లి కణం కిందకు పోయి ఉంది. గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నాడు. బయటకు వచ్చి శ్వాస మొదలవుతానే అమ్మని కిందకు. ఇక్కడ ఉండే ఈశ్వరుడు ఆయన పెద్ద. ఆయన కింద ఉండే ఆయన సుబ్రహ్మణ్యం కొడుకు. మూలాధారంలో ఉండేది అమ్మవారు కొడుకు పార్వతి. అది ఆమె పిండి. మూలాధారంలో స్థూల శరీరాన్ని సింబల్, కటిస్థానం మనకి నడుంకి కింద. ఆమె పిండితో చేసిందండి, వరి పిండి.
అంటే సునిపిండి అన్నారు. సునిపిండి అంటే పిండి అంటే ప్రతి తల్లి పిండోత్పత్తి చేస్తుంది. ప్రతి తల్లి పార్వతి ఆమె బిడ్డని అన్నం తింటూ వరిపిండి వరి అన్నం తింటూ మనం తీసుకునే ఆహారమే పిండి. దాంతో ప్రతి తల్లి పార్వతి, ప్రతి బిడ్డ గణపతి. ఆమె పిండోత్పత్తి చేస్తుంది అన్నం తీసుకోవడం, దాంతో తయారు చేస్తుంది పిండోత్పత్తి. అట్లా ఇంకా జ్యోతిని చూస్తే జ్యోతి దర్శనం ఇంకా అది బ్లో అయితే అయ్యప్ప. ఇంకా పైకి పోతే ఇది పూచరి, శ్వాస మనసు ఏడుపెట్టి శ్వాసం గమనిస్తుంది. ఏడుపెట్టి చేస్తే కేచరి. ఇది శాంభవి. శాంభవి ముద్ర పైన ఉంటుంది. సూప్ పైకి ఎత్తాలంట. పైకి ఎత్తినప్పుడు అక్కడ శాంభవి దాంట్లో మనం ముద్రలో ఉన్నప్పుడు మహేశ్వరుడు మహేశ్వరి కళ్యాణం చేస్తే ఇక్కడ కానీ చేస్తే రెండింటి మహేశ్వరి మహేశ్వరి. ఇది సర్వజ్ఞ చక్రం. ఇంక రెండు లోపల ఒప్పించిపోతే ఆడ పార్వతీ పరమేశ్వరుడు సర్వరోగహర చక్రం. రెండు లోపల పోతే సర్వసిద్ధి ప్రదాశక్రం. సిద్ధి అనుకున్నది కామేశ్వరి కామేశ్వరి సర్వసిద్ధి ప్రదాశక్రం. ఇంకొక ఇంచు లోపల పోతే రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి. విశ్వేశ్వరుడు మొత్తం విశ్వానికి కనెక్ట్ అయిపోతున్నారు. రాజరాజేశ్వరి అంటే అరుణకాంతి జ్యోతి, అరుణ జ్యోతి. అంటే అక్కడ వాళ్ళిద్దరు అంటే అక్కడ స్థూల శరీరం కాదు, అది ఓన్లీ లైటే. విశ్వేశ్వరుడు అనొచ్చు, రాజరాజు ఇద్దరు ఒకటే. అక్కడ ఏం తేడా. భార్యాభర్త ఎక్కువ తక్కువ కాదు, ఇద్దరు సమమే. అది రూలు. భూమి మీద భార్యాభర్తలు సమం. ఇద్దరు శక్తి, ఆమె శక్తి ఈయన. అక్కడ తేడా లేదు. అందుకని ఏడు కూడా మనకు తేడా ఉండకూడదు. సంసారంలో భర్త భార్య ఎక్కువ తక్కువ కాదు, ఇద్దరు సమమే. ఇద్దరికి సమాన గౌరవం ఉంటుంది. ఇప్పుడు అట్లా అనుకోవాలి మనం. నా భార్య నాతో సమానమే ప్రతి దాంట్లో. కుటుంబంలో భార్య కూడా నా భర్త నాతో సమానమే ప్రతి దాంట్లో. అన్ని అధికారాలు, డబ్బు ఏదైనా ఖర్చు పెట్టే దాంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇద్దరు ఈక్వల్. అక్కడ పోయినప్పుడు అక్కడ చూడండి లైట్ పరమాత్మ స్థూలం కాదు. శారీరక ధర్మాలలోకి వచ్చినప్పుడు ఆమె చేసే పనులు ఆమె, ఈమె చేసే పనులు. అంటే శారీరక దారుఢ్యాన్ని బట్టి మనం బాహ్య కర్మలు ఆచరిస్తాం. స్థూల శరీరం. ఈ విధంగా మొత్తం ఈ రామ అనే నామానికి, రామనామాన్ని, రామని రమిస్తే మనసుతో శ్రీరాముడు అవుతాడు. ఎడ ముక్కులో లాక్కొని ఆపి కుడి ముక్కులో వదలండి, కుడి ముక్కులో లాక్కొని నాభికి ఒక 5 సార్లు అయింబి. సంవత్సరం నాభికి. సహస్రారానికి అనులోమ విలోమ ఒక 5 సార్లు. సంవత్సరం సహస్రం.
మూలాధారానికి అనులోమ విలోమం. సమస్వరం మూలాధారం. చంద్రస్వరం మూలాధారానికి చంద్రస్వరం. నాడీ శుద్ధి అంతే. ఒక 5 సార్లు లాక్కొని వదిలేసి. గణపతికి హంస జపం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భూదేవిని వదిలేశాడంట. అంటే మూలాధారం సంగతి వదిలేసి ప్రాణాయామం శ్వాసతో మొదలుపెట్టి ఆయన 7 చక్రాలు, 7 కొండలను ఎందుకు పెట్టాము? ఆయన సాధన 7 చక్రాలు చేశాడు. కంఠానికి కింద 5, ఆజ్ఞ, సహస్రారం, 7 చక్రాలు ప్రాణాయామం చేసి 7 కొండలు వాడు అంటున్నాం. ఆయన చేసిన శ్రీనివాసులు స్వామి అక్కడ చేసిన సాధన. ఆయన ఈ ఈ పద్మావతిని చేపట్టినాక పద్మావతి దేవిని ఉపాసించడం వలన ఏమైంది? ఆయన పైన నిలబడిపోయాడు. ఇక్కడే నిలబడినప్పుడు ఈమె కుండలిని పైకి వచ్చేసింది. ఆయన కిందకు దిగల, పైన నిలబడినప్పుడు విగ్రహం నల్లంగా మారిపోయింది. అంటే ఆయన శ్వాస రహితం అయిపోయాడు. శ్వాస లేకపోతే నల్లంగా మారిపోతుంది శరీరం. అంటే అది శ్యామ వర్ణం. కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి. కొంతమంది పెద్దలనే మనం తీసుకుంటాం. ఆయన కింద ఎంతో మంది ఉంటారు. కొన్ని వేల, లక్షల, కోట్ల మంది ఉండొచ్చు సాధకులు. అయితే మెయిన్గా ఎవరో ఒకరిని తీసుకోవాలి కదా మనం. శ్యామవర్ణం అంటే శ్వాస లయమైన వ్యక్తి. ఎప్పుడు శ్వాస లయమైతే శ్యామవర్ణంలో ఉండేట్టు మనం. శ్వాస ఉండేవాడు తెల్లంగా ఉండడు అని. అయితే వాళ్ళు శ్వాసను స్వాధీనం చేసుకొని ఆడిస్తున్నారు కాబట్టి దైవత్వం దేవుడు అయిపోయారు. అట్లే ఈమె ఇక్కడికి వచ్చిందంట ఆజ్ఞాచక్రం. అంటే కింద శ్రీనివాస మంగాపురం నుంచి ఆమె పైకి వచ్చిందంట కొండ మీద. భూదేవి ఎత్తుక్కుంటా స్వామి. ఆయన ఏండా ఉన్నాడు కదా, ఆమె పైకి వచ్చేస్తుంది ఎత్తుక్కుంటా భర్త దగ్గర. అట్లే మనం ఇక్కడ మనసు పెట్టినప్పుడు, ఇక్కడే ఉన్నప్పుడు శ్వాస పైన ఆడుతుంటే ఆమె పైకి వచ్చేసి వీళ్ళిద్దరు ఘర్షణ పడినాడు. పద్మావతి అమ్మవారు, ఈయన నా భర్త, నేనంటే నేను ముందు భార్యనంటే, నేను పద్మావతి నన్ను పెళ్లి చేసుకున్నాడు, నేను నా భర్త అంటే, నేను అంతకంటే ముందు పెళ్లి చేసుకుని ఉన్నా, నా భర్త అంటాం. అంటే ఆమె విడిపోయింది కదా ఆత్మనిచ్చి. ముందు గర్భంలో ఇద్దరు కలిసి ఉన్నారు కదా అని అక్కడ ఘర్షణ పడుతూ ఉండగా నేనని ఇక్కడ జ్యోతి శ్వాస, జ్యోతి శ్వాస, శ్వాస ముఖ్యమా జ్యోతి ముఖ్యమా, శ్వాస ముఖ్యమా జ్యోతి, అక్కడ వస్తుంది ఘర్షణ. రెండూ కాదు, శ్వాస లేదు జ్యోతి లేదు, ఇంకా ఆడకి నిలబడిపోతుంది. శ్వాస జ్యోతిని జ్యోతిని చూసే మనసు లేదు. అంటే శ్వాస ఆగింది కదా, పైన కిందకి దిగల. జ్యోతిని చూసే మనసు లేదు, జ్యోతి లేదు, శిల అయిపోయాడు. అంటే శ్వాస రహితం అయిపోయింది, శిల అవుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మన రాకేష్ కూడా శిల అయిపోతున్నాడు. పైకి పోయిందంటే శిల అయిపోతా ఉన్నాడు, పైకి. నేను కూడా మీకు చెప్తా ఉంటే ఆగిపోతున్నా. ఆమె సంపూర్ణ అమ్మగారు చెప్తుంటది. అంటే అక్కడ మనసు లేదు, శ్వాస లేదు. మీరు చేస్తున్నారు, నేను కూడా స్టార్ట్ చేస్తా. ఆడ శ్వాస మనసు లేకుండా ఆగిపోయినప్పుడు ఎవరూ లేరు. ఆడ శరీరం ఒకటే ఉంటుంది, మనసు శ్వాస లేదు. ఆత్మ 24 తత్వాలు దాటిపోయి తుర్యాతీతంలోకి వెళ్ళిపోయినప్పుడు అదేం లే, చెప్పేవాడు మాట్లాడేవాడు. అట్లా ఇది సాధన. సరే.